ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. బావా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని మొక్కితే నీ సొమ్ము ఏమన్నా పోతుందా బావా? ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. అవును, ఇవాళ శివరాత్రి పండుగ కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా? మర్చిపోక ఈరోజు శివాలయంకి వెళ్ళాలి. శివాలయంకి అయితే వస్తా, కానీ ఈ ఉపవాసం పేరుతో ఏం తినకుండా పస్తులు ఉండడం అయితే మన వల్ల కాదు. సరే సరేనా? కానీ శివరాత్రి అంటే ఏం తినకుండా ఉపవాసం ఉండాలి కదా. ఏం తినకుండా ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మంచిదే. భక్తితో ఉపవాసం ఉండాలి, కానీ బలవంతంగా కాదు కదా. అయినా ఉపవాసం అంటే మన మనసు ఆ శివయ్యకు దగ్గరగా ఉండడం. అంటే ఆ శివయ్య నామస్మరణతో గడపడం అన్నమాట. ఒసై కోడలా, కాసిన మంచినీళ్ళు నా ముఖాన్ని కొట్టే. అమ్మా, అలా మాట్లాడకూడదమ్మా. నీకేం తెలియదు, ఊరుకోరా. తెస్తున్నాను అత్తయ్య. ఎంత పొగరే నీకు! లక్షణంగా అత్తయ్య అనలేవు, నోటికొచ్చినట్లు నత్తయ్య గిత్తయ్య అంటావేంటి? అది నిన్ను నత్తయ్య అని ఎప్పుడన్నా? నిన్న అత్తయ్య అని మిమ్మల్ని ఎప్పుడన్నాను అత్తయ్య? మీకు రోజు రోజుకి చాగస్యం మరీ ఎక్కువైపోతుంది. అవునమ్మా, నీకు రోజు రోజుకి చాదస్తం ఎక్కువైపోతుంది. అయ్యో, నన్ను నత్తయ్య ఉందిరో. అబద్ధాలు ఆడకత్తయ్య. ఇప్పుడేమన్నావే కత్తయ్య అనలేదు? అయ్యో, అలా అనలేదమ్మా. ఊరుకోరా, నోరులేనిదివా. అవును, నోరు లేదు, నోట్లో నాలుక లేదు. మీరు సంకలో వేసుకుని ఊరంతా తిప్పుతూ తినిపించండి. నువ్వు కత్తయ్య అనలేదా నన్ను? అయ్యో, నా కర్మ కొద్దీ దొరికారు అత్తయ్య మీరు. అయ్యో అయ్యో అయ్యో, రత్తయ్య అంటే రత్తయ్య ఎక్కడ దొరికింది అంతరా? ఇది కొత్త కొత్త కూతలతో నన్ను కూనీ చేస్తోంది. అయ్యో అమ్మా, అది తెలుగు భాషలో సందమ్మా. సందులో గందులో నాకెందుకు నన్ను రత్తయ్య అనలేదు? అయ్యో దేవుడా, మీరు తెలుగు సరిగ్గా చదువుకోలేదు అత్తయ్య. ఓరి దేవుడో, నన్ను దత్తయ్య అందిరా నీ పిల్లాము. అలా అనలేదులే, ఊరుకోమ్మా. అయ్యో, వీడికి కూడా దాని రోగం అంటుకుందే. కొమ్మ అంట కొమ్మ, కొమ్మ కాదు రెమ్మ కాదురా, అమ్మరా అమ్మ. నేను మీలాగా చదువుకోలేదని అదేమో నత్తయ్య కత్తయ్య రత్తయ్య దత్తయ్య అంటుంది, నువ్వేమో కొమ్మ రెమ్మ అంటావు. ఈ ఇంట్లో నాకు అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. అమ్మా, అలా అరిచి బీపీ తెచ్చుకోకమ్మా. మీరు అనుకున్నవన్నీ ఉకార సంధి వలన ఏర్పడిన పదాలు అత్తయ్య. ఉకార సంధి లేదు, ఊరగాయ కారం లేదు. మర్యాదగా అత్త అనేలాగుంటే నాతో మాట్లాడండి, లేదంటే మానేయండి. రెడ్డి అన్నయ్య 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి కదా, అడగచ్చు కదా బావా. ఉన్నప్పుడు ఇస్తాడులేవే. అయినా 1000 రూపాయలకి ఫోన్ చేసి బెస్ట్ ఫ్రెండ్ డబ్బులు అడగాల ఏంది? బెస్ట్ ఫ్రెండా? అయినా నువ్వు డబ్బులు ఎలా అడగవో నేను చూస్తా. ఏం చేస్తున్నావురా? వెయ్. ఏం లేదురా. ఎక్కడున్నావురా? బయట ఉన్నారా? వెయ్. నీ అబ్బా, నీ 1000 రూపాయలు ఇస్తాలేరా, చచ్చిపోకో. పెళ్ళి అయ్యాక నువ్వు ఫ్రెండ్షిప్ అస్సలు వాల్యూ ఇవ్వట్లేదు మామా. తిన్నావురా? వెయ్యి. నీ 1000 ఇప్పుడే ఫోన్ పే చేస్తున్నా, చూసుకో. నేను వీడిని పైసలు ఎప్పుడు అడిగానే? వెయ్యి వెయ్యి వెయ్యి. అంటే డబ్బులు అడగనన్ను నీ నోటితోనే ఎలా అడిగిపించానో చూసావుగా. అట్లుంటుంది మనతోటి. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, స్వీట్ తీసుకోండి అయ్యగారు. ఎందుకు నైనా? నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అయ్యగారు. లచ్చలు పోస్ట్ చదివించిన నా కొడుకేమో ఫెయిల్ అయినాడు, పన్నోడు కొడుకేమో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు. చచ్చాను నాయనా. అయ్యగారు, ఈసారి ఏం సాధించావు నైనా? నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అయ్యగారు, స్వీట్ తీసుకోండి. మంచిది నైనా. ఏదైనా సాధించరా నాయన అంటే ఇంకా నాయన సంకట కూర్చున్నావు కదరా. అమ్మా నాయన కొట్టదు నాయన, నేను కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటా నాయన, కొట్టదు నాయన. అయ్యగారు అయ్యగారు, నాయనా నాయన ఎందుకు కొడతాను నాయన? కొట్టదు నాయన, చెప్పు నాయన, ఎందుకు కొడతాను నాయన? నాయనా ఇప్పుడు చెప్పు నాయన, మళ్ళా ఏం సాధించినావు? ఏం లేదు అయ్యగారు, మీ అబ్బాయికి MRO జాబ్ వచ్చింది. నాకు తెలుసు బాబు, నువ్వేదో రోజు గొప్పవాడు అవుతావని. ఏ ఉద్యోగం రాకపోతే ఎందుకు పనికిరాడు అంటారు, అదే ఉద్యోగం వస్తే నా బిడ్డే గొప్పవాడు అంటారు. ఒక్కొక్క టాలెంట్ ఒక్కోలా ఉంటుంది. కొందరు వ్యాపారంలో పైకి వస్తారు, కొందరు చదువుకొని పైకి వస్తారని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఈ పెద్దోళ్ళు.
అయ్యా 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 ఆకలేస్తుంది అయ్యా 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 ఆకలి అవుతుందయ్యా అయ్యా 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 ఆకలి అవుతుందయ్యా. ఏం లేదన్నా. ఉంటుంది చూడన్నా. నిజంగా నా దగ్గర ఏం లేవన్నా. ఆకలేస్తుందన్నా. ఆకలేస్తుందా? ఏం తింటావు? సమోసా తింటానన్నా. సమోసా తింటావా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సమోసా తీసుకొస్తా. తీసుకో తీసుకో, తొందరగా తిను, వేడిగా ఉంది. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడైనా అర్థమైందా నా దగ్గర ₹1 కూడా లేదని? నీకు మళ్ళీ ఆకలేస్తే నా నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి. నేనున్నా, నీకు భయపడద్దు. మేహూనా నా దగ్గర డబ్బులు మిగేసి నాకే సమస్య తెచ్చిస్తావా? పురుగులు పట్టిపోతావు రే పాపా కూడా.